అనగనగా ఓ గ్రామం. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం ఆ గ్రామం సొంతం. ఆ గ్రామంలో ఒక తెలివైన అమ్మాయి, తన పేరు మాయ. పై చదువులకు పట్నం వెళ్ళి సెలవులకు తన గ్రామానికి వచ్చింది. మాయ తన సమయాన్ని ఎక్కువగా పచ్చని చెట్లు, పక్షుల మధ్య గడిపేది. ఒకసారి మాయ తన గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుండగా నీటి కాలువ పక్కన చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలను చూసింది. పచ్చగా ఉండే ఊరిలో ఆ వ్యర్థాలను చూసి గ్రామంలోని ప్రజల నిర్లక్ష్యాన్ని తలుచుకొని చాలా బాధపడింది. తన ఊరికి మంచి చేయాలని తానే స్వయంగా చెత్తని, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎత్తి శుభ్రం చేయడం ప్రారంభించింది. అలా చేస్తున్న మాయను చూసి గ్రామస్తులు తమ నిర్లక్ష్యానికి సిగ్గుపడి ఒక్కొక్కరిగా వచ్చి వారు కూడా శుభ్రం చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆ గ్రామం అంతా పరిశుభ్రంగా తయారైంది. అంతేకాకుండా మాయ మొక్కలు నాటి ఊరిలో వాళ్ళతో కూడా నాటించింది. దాంతో ఊరంతా పచ్చని శోభతో ప్రకృతి రమణీయంగా తయారైంది. గ్రామస్తులంతా సంతోషించారు. చిన్న చిన్న ప్రయత్నాలు పెద్ద మార్పులను తెస్తాయి అని చెప్పడానికి ఈ కథ ఒక ఉదాహరణ. మార్పు రావాలంటే ముందు మొదలు పెట్టాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఆ ఒక్కళ్ళు మనమే అయితే పోలా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మంచి విషయమే కదా, 10 మందికి షేర్ చేయండి.